మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని ఈ దినపు మన పనులు ప్రారంభించుకుందాం. వాగ్దానం: నేను నీ నోటికి తోడేయండి, నీవు ఏమి పలుకున్నది నీకు బోధించేదును. ఇర్మియాకాండం 4:12 మాట్లాడండి. దేవాదేవుడు మోషేతో అంటున్నాడు, అయ్యా నేను ఎత్తివాడినయ్యా, నేను మోగవాడినయ్యా, నేను పరో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నా మాటలు వాళ్ళు నమ్మరాయి అంటే నీ నోటికి నేను తోడే అంటాను, నువ్వేం చెప్పాలి నేను చెప్తా అంటున్నాడు దేవుడు. అలాగే మనం కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుని మన యజమాని దగ్గరికి వెళ్ళినా కానీ మనకు సమస్యలు ప్రార్థన నేను వెలిచినప్పుడు మన నోటికి తోడండి, నేను పలకవలసిన మనం మీరే పలికించని నోటుదారి మనం ఎప్పుడైతే అంటామో ఆయనే మన నుండి పలికిస్తూ ఉంటాడు అనమాట. ఆ కీడు నుంచి తొలగిస్తా మేలుతో నింపుతాడు. అందుకే మోషే అంటాడు, నేను నీకు తోడుకున్నాను, నువ్వు వెళ్ళు. మానవుకు నోరిచ్చిన నేనే కదా, చెవిటి వాడికి చేసి నేనే కదా, గుడ్డివానికి చేసి నేనే కదా, సమస్తం నేనే. ఇప్పుడు నువ్వుతో మాట్లాడించేవాడిని కూడా నేనే. నీ మాటలకు అర్థమయ్యేలని చేస్తాను. మోషేని పంపి మరి ఆ ఫరో దగ్గరికి అక్కడ అద్భుత కార్యాలు చేసి ఆ బంధకాలను బిడ్డలకు విడిపిస్తాడు మోషే ద్వారా. దేవుడు ఈ దినాన్ని నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న బంధకాలను విడిపించి నిన్ను సమాధానకరం గురించి, ఆరోగ్యకరం గురించి, దీవెనకరం గురించి దేవుడు నీకు తోడండి నడిపించును గాక. ఆమెన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీ నోటికి బోరై ఉండును గాక. ఆమెన్. మరి మీరు కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకమంచి ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. మమ్మల్ని మా చేతి పనులు దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకీడు రాకుండా అందరితో సమాధానం, శాంతి దాచండి. పనివారం ఒత్తిడి తీర్చండి ప్రభా. కుటుంబ సమస్యలు విడుదల దాచండి. యజమానుల విడుదల దాచండి. అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఎక్కడ చూసినా సమస్యలు విడిపించండి. ఇదిగోనైనా ఏ బిడ్డలు అయితే సమస్యలు విడిపించి, ఏది బిడ్డలు అయితే హాస్పిటల్ వేసిన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు శ్యామ గురమ చేరు మీ కంచి వేసి కాపులు దయచేసి ఏదైనా మంచి సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మదిచ్చి కృప చూపిని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.